హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈవినింగ్ స్నాక్స్కి ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే ఇంట్లో మిరపకాయలు ఉన్నాయండి. మిరపకాయ బజ్జీ అయితే చేద్దాము. దానికోసం నేను మిరపకాయలను నీట్గా క్లీన్ చేసేసి ఉప్పు పెట్టి ఉంచాను. ఇప్పుడు కొంచెం బియ్యపిండి, శనగపిండి కలిపిన పిండి తీసుకున్నానండి. ఇంట్లో ఉంటే దాంట్లో కొంచెం ఉప్పు, కారం, వంట సోడా వేసి కలిపాను. కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా మరీ చిక్కగా కాకుండా మంచిగా కలుపుకొని ఒక గ్లాసులోకి తీసుకున్నాను. ఆల్రెడీ ఆయిల్ వేడి చేశానండి. వేడైపోయింది, చూసారు కదా. బజ్జీ అయితే వేసేస్తున్నాను ఒక్కొక్కటిగా. చూస్తున్నారు కదా, ఇలా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలండి. అచ్చం శనగపిండి కాదండి, ఇది మిరపకాయ బజ్జీ మరీ మెత్తగా వస్తుందని కొంచెం బియ్యపిండి కలిపింది ఉంటే చేస్తున్నాను. చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసాక తీసేసుకోవాలి. మిగిలినవి కూడా ఇలాగే కాల్చుకుంటూ సరిపోతుంది. ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇది ఇంట్లో కారపూస పిండి అండి. కారపూస పిండి ఉంటే ట్రై చేశాను, కానీ బాగా వచ్చాయండి. సో ఇవి కూడా కాలిపోయాయి కదా, తీసేసేద్దాము. చూసారు కదా, మిరపకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఆనియన్స్ కట్ చేసుకొని తినేస్తే సూపర్గా ఉంటుంది.